ఏంటి మనోడు లుంగీ కట్టుకొని అడవిలో తిరుగుతున్నారు అనుకుంటున్నాడా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది రేస్ ఆఫ్ నేచర్. సో ఈరోజైతే మనం అడవిలో ఉన్నాం. ఖచ్చితంగా మనమైతే అడవి తల్లికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. ఎందుకంటే ఈ అడవి తల్లి ఒడిలో ఎన్నో రకాలైన పండ్లు, ఫలాలు, కాయలు చాలా రకాలు ఉన్నాయి. అందులో ఈనాటి మనం చూస్తున్నది కలిగి పండ్లు. సో ఇవైతే పక్కా సీజనల్, వర్షం పడే టైంలోనే మనకైతే ఇవి వస్తాయి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మంత్లో అయితే మనకి ఇవైతే కనిపిస్తాయి. సో ఇవి పక్కా కంట్రీ ఫుడ్ అండి, కంట్రీ ఫ్రూట్స్. సో ఇవి చాలా 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 మంచిది హెల్త్కి. సో ఇలాంటి అడవి ప్రదేశాల్లో మనకి ఇలాంటి స్వచ్ఛమైన, ఐ మీన్ కంప్లీట్లీ ఆర్గానిక్ ఫుడ్ అండి. సో మేమైతే వీటిని చాలా ఎంజాయ్ చేస్తాం మా పల్లెటూర్లలో. ఎందుకంటే మా ఇంటి నుంచి కొంచెం ముందుకెళ్ళంగానే మాకు అడవులు ఉంటాయి. సో ఇలా మేము కోసుకొని ఇలాంటి ఫుడ్ని మేము ఎంజాయ్ చేస్తాం. ఎస్పెషల్లీ చెప్పాలంటే సో బ్లాక్గా ఉన్నాయి కదా, నల్లగా ఉన్నాయి, ఇవైతే పండ్లు. ఆ పచ్చగా కనిపించేవి అయితే కాయలండి. జస్ట్ మీకు చూపిద్దామని కోసాను. సో నేనైతే తింటూ ఉన్నాను అక్కడ, చూడొచ్చు మీరు. ముందటి రోజే వర్షం పడింది. సో చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి పండ్లు అయితే. సో ఇక్కడైతే ఇంకొక చెట్టుని మేమైతే చూడడం జరిగింది. ఈ చెట్టుకి అయితే చాలా అంటే చాలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. చూడండి మీరు ఇక్కడ ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. సో మీకు కూడా ఇలాంటి అనుభవం ఉందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా పల్లెటూరు వాళ్ళకైతే ఇలాంటి అనుభవం ఉంటుంది. సో మీకేమైనా ఎప్పుడైనా అనుభవం ఉంటే మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ ఇలాంటి వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా మా వీడియో షేర్ చేస్తారని అనుకుంటున్నాము. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. సో ఇదండి ఇవాల్టి వీడియో. సో ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కామెంట్, షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు సెలవు. సీ యూ దెన్. చేయగలరు మంచిగా.